లైవ్ షోకి తిరిగి స్వాగతం. నారా నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు లేవన్న హరికృష్ణ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 71% మంది అవునని, 29% మంది కాదని అంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ వాసుదేవ దీక్షితులు గారు, ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీమతి త్రిపురాణ వెంకటరత్నం గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ శాసన సభ్యురాలు. శ్రీ లింగారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ ప్రొద్దుటూరు, కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి శాసనసభకు ఎన్నికైన నేత. ఇక శ్రీ సబ్బం హరి గారు, అనకాపల్లి లోక్సభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు. ముందుగా సబ్బం హరి గారి దగ్గరికి వెళదాం. ఈ రోజు ఒక సంచలనాత్మకమైన కథనం వచ్చింది. హరి గారు, మీరు గమనించే ఉంటారు, ఈనాడు పత్రికలో బొత్స సత్యనారాయణ గారికి సంబంధించినటువంటి షాపులు ఆయన కుటుంబానికి సంబంధించి, ఆయన కుటుంబ సంస్థల్లో పనిచేస్తున్న వారి పేర్ల మీదే ఉన్నాయి. ఇవన్నీ బినామీలే అన్న అర్థం వచ్చేలాగా ఉంది. వాస్తవ పరిస్థితులు ఏమిటి? ఈ కథనంతో బొత్స ఇబ్బంది పడే అవకాశం ఏమైనా ఉందంటారా? మీ అంచనా ఏమిటి అసలు? అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మద్యంలో వ్యాపారంలో ఉన్నారనేది 40% వాళ్ళే ఆక్యుపై చేసి ఉన్నారు ఈ రాష్ట్రంలో అనేదాన్ని పూర్తిగా నేను నమ్ముతున్నానండి. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అది తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టుల గురించే అనలేను, కానీ ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. విజయనగరం విషయంలో దీన్ని ప్రత్యేకంగా పేరు పెట్టలేదని చెప్పకుండా ఉండాలి తప్పించి, ఆయన ఇప్పుడే కాదు, ఒక 25 ఏళ్ల బట్టి నాకు సత్యబాబు గారు, నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఒక 25 ఏళ్ల క్రితం అతను విజయనగరం, నేను విశాఖపట్నం, ప్రసాద్ గారు వైజాగ్, మేమందరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన ఒక 25 ఏళ్ల బట్టి మద్యం వ్యాపారంలో ఉన్నారు. అది అతను డినై చేయలేదు కూడా. నాకు సంబంధించి ఒక 30 మందో 20 మందో బంధువులు కొన్నిట్లో భాగస్వామిగా ఉన్నానని. ఇప్పుడు ఎవరైనా శ్రీనివాస్ గారు, సబ్బం హరి గారికి 10 లక్షలు ఇచ్చాను, లంచం ఇచ్చి పలానా పని చేయించాను అంటే, ఇచ్చినవాడు ఇచ్చానని చెప్పడు, తీసుకున్న నేను కూడా డినై చేస్తాను, నాకెవరు డబ్బులు ఇవ్వలేదనిస్తాను నిజంగా తీసుకున్నా సరే. కానీ ఇక్కడ వ్యాపారానికి సంబంధించి ఏంటంటే, పలానా తెల్ల కార్డు హోల్డరు పలానా షాపు పాడారనేది ఇది వాస్తవం. ఇవి నాకు కూడా తెలుసు. ఇప్పుడు దాన్ని తను డినై చేయడానికి ఒకటే, నాది కాదు, ఆయన ఎవరో పెట్టుకున్నారని చెప్తే చెప్పొచ్చు, కానీ తెల్ల కార్డు హోల్డర్ 2 కోట్లు పెట్టి వ్యాపారం చేస్తున్నాడంటే చెప్పకనే చెప్తున్నటువంటి అంశం ఇది. అభియోగాలు ఇప్పుడు బై ఎలక్షన్ జరిగేటప్పుడు, ఝాన్సీ గారు బై ఎలక్షన్ జరిగేటప్పుడు నేను చెప్పాను ఇదే లైవ్లో, ఆమె ఖచ్చితంగా గెలుస్తారని, అందరూ ఓటమి పాలు అవుతారంటే. సో ఇక్కడేంటంటే, ఈ విషయంలో టెక్నికల్గా అతను అర్హుడు కాదు, అంత డబ్బు పెట్టడానికి తెల్ల కార్డు ఉన్నాడని తెలుసు. ఆ పేరు మీద లైసెన్స్ ఇచ్చినటువంటి విషయం రికార్డెడ్గా ఉంటుంది. అతను వ్యాపారం 2 సంవత్సరాలు చేస్తూ, రిటర్న్స్ చేస్తూ, స్టాక్ లిఫ్ట్ చేస్తూ కూడా ఉంటుంది. డినై చేయడానికైతే నా పేరు లేదు కాబట్టి ఇంకెవరో డబ్బులు పెట్టారని చెప్పొచ్చు, కానీ ఇక్కడ అది విజయనగరం వరకు ఖచ్చితంగా. లాస్ట్ టైము ఈ పాటలు పాడేటప్పుడు కూడా విజయనగరంలో తను అనుకున్నటువంటి రేటుకే ఎవరు రాకుండా ఉండేటట్టుగా తనే పాట పాడుకున్నారనేది అందరికీ తెలిసిన విషయం, అది ఆయనకు కూడా తెలుసు. సో ఇది చాన్నాలు బట్టి రాష్ట్రంలో జరుగుతుంది. మా జిల్లాలో ఇంకొక నియోజకవర్గం ఉంది యలమంచిలని, అక్కడ కూడా మా మిత్రుడు శాసనసభ్యుడు మన కన్నబాబు గారు కూడా దానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో షాపులు వారికి వేరే రాకుండా తనే పాట పాడుకొని అఫీషియల్గా, లీగల్గా, సూటబుల్గా చేస్తూ తన పరిధిలో ఇంకొకరు ఎవరు రాకుండా చూసుకోవడం జరుగుతున్నటువంటి ప్రక్రియ గత 5-10 ఏళ్ల బట్టి జరుగుతుంది. ఏది మంచిగాని చెడ్డగాని. హరి గారు, ఆ పాయింట్ వరకు ఓకే మీరు చెప్తుంది. అయితే ఇక్కడ దీని ఇంప్లికేషన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? వాళ్ళ శాసనసభలో దీనిపై రభసేవన జరిగే అవకాశం ఉంటుందా? ఇది ఏమన్నా ముఖ్యమంత్రి శిబిరానికి, పిసిసి అధ్యక్షుడి శిబిరానికి మధ్య మరింత గ్యాప్ పెంచే అవకాశం ఉందా? దీని రామినిఫికేషన్స్ మీద మీ అంచనా చెప్పండి. ఖచ్చితంగా. అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఎవరైనా అడగొచ్చు, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మాట్లాడొచ్చు. ఇది ఒక విశ్లేషణ మాత్రమే. ఇక్కడ కూర్చుని మాట్లాడినటువంటిది విశ్లేషణ. ఈ విశ్లేషణలో భాగం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా పోరు జరుగుతుంది, బొత్స సత్యనారాయణ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి జరుగుతుంది అనే విషయాన్ని ఎవరు కాదనలేరు. సరే,
ఏమీ కాకుండా ఊరకనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. నాకు అనేక మంది శాసనసభ్యులు, సామాజిక వర్గం, ప్రజారాజ్యం వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి అయితే నాకు నష్టం ఏంటని ఆయన డెలిబరేట్గానే చెప్పాడు. కాంగ్రెస్ పార్టీలో మేము జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకునేటప్పుడు ఎట్లాగ గ్రూపులు నడిచేవి, ఎట్లాగ హైకమాండ్కి రిపోర్ట్లు పంపించేవారు. వాళ్ళు మరలా అధిష్టాన వర్గంతో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళని తప్పించి కొత్త వాళ్ళు రావడం కోసం ఎలాంటి ఎత్తులు వేశారనే విషయాలు దగ్గరుండి చూసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఖచ్చితంగా పైకి ఎంత మాట్లాడుతున్నా, ఇప్పుడు హరికృష్ణ గారు మాట్లాడినట్టుగా నారా వారికి మాకు ఏం తేడా లేదని చెప్పినట్టుగా వారికి కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి, సరిదిద్దుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి, బొత్స సత్యనారాయణ గారికి విభేదాలు అన్నమాట వాస్తవం. ఇది ఆయన ఎంత కాదనుకున్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మంచి ఆయుధం దొరికింది కాబట్టి తన ప్రత్యర్థి అయినటువంటి సత్యబాబు గారిని బిగించాలని ట్రై చేస్తారనే దాంట్లో నాకేం సందేహం లేదు. కానీ దీని పర్యవసానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా ఉంటాయని మాత్రం చెప్పగలను. సత్యనారాయణ గారు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాదు అని చెప్పినా సరే ఇది ప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఫైనాన్షియల్గా క్రెడిబిలిటీ లేని వ్యక్తులు ఇన్ని కోట్ల పెట్టుబడితో మద్యం షాపులు నడుపుతున్నారు అనేటప్పటికి ఖచ్చితంగా నీడలు ఆయన పక్కకి వెళ్తుంది, ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రైట్. దీక్షితులు గారు ఒకసారి దీక్షితులు గారు అయిన తర్వాత మళ్ళీ వారు ఏమంటున్నారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి, బొత్స సత్యనారాయణ గారికి విభేదాలు ఉన్నాయంటున్నారు. అంటే వాళ్ళిద్దరికి విభేదాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారికి, హరికృష్ణ గారికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేమన్నా చట్టం అది? నేనేమంటున్నా అంటే వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని తీసుకొని వచ్చి అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారికి, హరికృష్ణ గారికి ఉన్నాయంటే సరే, ఏ రోజు తర్వాత మాట్లాడు. ఏ రోజు వాళ్ళు విభేదాలు ఉన్నాయని చెప్పలేదు, ఈ రోజు చాలా ఎగ్జాస్టివ్గా చెప్పారు విషయం. దాంట్లో అన్ని మరీ విపులంగా లేకపోయినా చక్కగా అన్ని పాయింట్స్ ఆయన టచ్ చేశారు. అయితే ఏంటి కామెంట్ చేస్తాం దీని మీద? నాకు కట్ అయింది ఫోన్ చేసి. ఒక్క నిమిషం మీ మైక్ ఏదో పోయింది. ఈలోకి వెంకటరత్న గారు మీరు మాట్లాడండి. మీరు వారు చెప్పారు ఖచ్చితంగా ఈ విభేదాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒక్క విషయం అండి, బేసికల్గా అసలు ఈ మద్యం పాలసీలో ఇప్పుడు ఇక్కడ ఈనాడు పేపర్ కథనం గురించి మీరు మాట్లాడుతున్నారు, అట్లాగే సబ్బం హరి గారు మాట్లాడారు. విభేదాలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, బొత్స సత్యనారాయణ గారికి విభేదాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళిద్దరూ ఆయనకి సబ్బం హరి గారికి చెప్పారా? ఒకటి, ఇప్పుడు ఒక పిసిసి ప్రెసిడెంట్కి లేకపోతే చీఫ్ మినిస్టర్కి విభేదాలు ఉన్నాయని పత్రికల వాళ్ళు ఆయన వస్తున్నప్పుడు ఈయన తుమ్మాడు, లేకపోతే ఈయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దగ్గాడని పత్రికల వాళ్ళు కథనాలు రాసినంత మాత్రాన ఇప్పుడు సోనియా గాంధీ గారు పార్టీ అధిష్టానమే ముఖ్యమంత్రిని నియమించింది, పిసిసి అధ్యక్షుడిని నియమించింది. అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. డెఫినెట్గా బొత్స కూడా ఒక సీనియర్ నాయకుడు, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు అధిష్టానం పెట్టినటువంటి ముఖ్యమంత్రి. వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అని చెప్పి కొంచెం ఇప్పుడు మీరు విజయనగరం జిల్లా సంబంధించి ఒక్క నిమిషం, మీరు కూడా విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కాదు విజయనగరం టౌన్ లో 11 షాపులు, 12 షాపుల్లో 11 షాపులు బొత్స గారి సంస్థల్లో పనిచేస్తున్న సత్య క్రషర్స్ అనో ఇంకోటనో పనిచేస్తున్న వారి పేరు మీద ఉన్నాయంటున్నారు. దీనికి నైతికంగా ఇది కరెక్టేనా? దీనికి బాధ్యత వహించాల్సింది ఈ పరిస్థితి ఎంతవరకు మంచిది? ఈ సమాచారం ఎట్లా బయటకు వెళ్ళింది, ఎట్లా ఏ రకంగా వెళ్ళింది? ఆ పత్రిక బ్రహ్మాండంగా రాసింది, ఆ పత్రిక రాసిన దాని మీద స్పందన ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు అదే చెప్తున్నానండి, మద్యం లైసెన్సులకి అసలు ఏమిటి విధానం అనేది ఒకటి. ఇప్పుడు సత్యబాబు గారికి ఏ విధంగా లింక్ పెడతారు? అసలు మద్యం విధానం, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు మద్యం వ్యాపారం చేయకూడదు అని మనకు ఒక చట్టం ఏమైనా తెస్తారా? ఉందా లేదా? ఇప్పుడు సడన్ గా ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, ఒక మంత్రిగా ఉన్నారు, ఆయనకి సంబంధించిన మనుషులు మద్యం వ్యాపారం లైసెన్సులు వచ్చాయి అని ఈ రోజు ఆయన మీద బురద జల్లడం కాదు. అసలు మద్యం పాలసీ ఏమిటి, అది ఏ విధంగా ఉండాలి? మద్యం వ్యాపారం చేసేదానికి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఏ విధమైనటువంటి సంబంధం ఉండకూడదని మనకి ఏమైనా చట్టం ఉందా? ఒకటో ప్రశ్న. లేదా ఆగండి, నన్ను చెప్పండి. మీరు ముందే నన్ను మీరు క్వశ్చన్ అడగాలి, చెప్తున్నాను, నేను దానికే వస్తున్నాను. ఇంకొకటి బొత్స సత్యనారాయణ గారికి చాలా బలగం ఉంది. ఎవరు తమ్ముళ్ళు కానివ్వండి, బావమరుదులు కానివ్వండి, చాలా బంధువర్గం ఉంది. ఆయన చెప్పాడు
నా బంధువుల్లో గాని నా స్నేహితుల్లో గాని వాళ్ళకి మద్యం వ్యాపారం ఉంది అని చాలా బాగా ఓపెన్ గా చెప్పాడు. అయ్యో మాకు ఎవ్వరికీ లేదు, మాకు సంబంధం లేదు ఆయన ఏం చెప్పలేదు, ఉంది అని చెప్పాడు. ఇక్కడ నేను పేపర్ చదివిన తర్వాత ఒకే ఒక్క అంశం మీద ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఏంటంటే, ఆ ఎల్లయ్యకో పుల్లయ్యకో అసలు తెల్ల కార్డులు ఎలాగొచ్చినాయి, వాళ్ళు ఏ విధంగా చేశారని ముందు తెల్ల కార్డులు క్యాన్సిల్ చేయాలి. మీరు అలా అయితే మీరు మాట్లాడినప్పుడు అంతా నేను మధ్యలో వస్తాను. తెల్ల కార్డులు క్యాన్సిల్ చేయాలి. అదే చెప్తున్నాను. అదే తెల్ల కార్డులు క్యాన్సిల్ చేసి వాళ్ళు ఏ విధంగా డబ్బులు మదుపు పెట్టారనేది డెఫినెట్ గా అది ప్రభుత్వం అనుకుంటే ఎంక్వైరీ చేస్తుంది. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు ఈనాడు చాలా పరిశోధనాత్మకమైన జర్నలిజం అని చెప్పి అయిన దానికి కాని దానికి అందరి మీద బురద జల్లడం అనేది ఈనాడు పత్రికకు అలవాటైపోయింది. పత్రికల మీద పడుతున్నారా కాదండి, అంటే శ్రీనివాసరావు గారికి నిన్న రాత్రి కొమ్ములు వచ్చాయని మీ వెనక 2 కొమ్ములు పెట్టేసి పెద్ద కథలో రాశాక మీరు మరుసటి రోజు చెప్తారు అయ్యే నాకు ఎక్కడ కొమ్ములు ఉన్నాయండి, నాకు ఒక్క క్రాఫ్ ఏముందని. వాడు వెయ్యడు, వేస్తారా? వెయ్యాలి కానీ వెయ్యరు. ఆ నైతికత పత్రికల వాళ్ళకి లేదు. ఒక అబద్ధమైన కథలో రాసి దానికి క్లారిఫికేషన్ ఇచ్చాక అదే ప్లేస్ లో వెయ్యండి. ఇప్పుడు బొత్స గారికి బినామీలు కావు అని మీరు చెప్పదు. డెఫినెట్ గా బొత్స గారికి బినామీలు మీరు ఎలా చెప్తారండి? ఆయన అదే చెప్తున్నాను. ఈనాడు వాడు ఏంటంటే వాళ్ళు రాసేస్తారు, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోద్ది, మేము ఎన్ని లక్షల మందికి చెప్పగలుగుతాం కాదు ఇది విషయం అని. ఓహో చదివిన వాళ్ళంతా ఇది బొత్స సత్యనారాయణ గారిదని వాళ్ళు అనుకోవాలి. ఎందుకంటే ఈనాడు పత్రికకు కొందరు టార్గెట్లు ఉన్నారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు గారు ఎవరెవరైతే గట్టిగా మాట్లాడగలుగుతారో వాళ్ళందరికీ టార్గెట్. వాళ్ళ మీద రోజుకొక కథనం. అది కూడాను వీళ్ళు దాచిపెట్టుకున్నారు. అసెంబ్లీ అవుతున్నప్పుడు బాణం ఒక్కొక్కటి వదులుతున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో రభసవాలి, వాళ్ళు చెడ్డ చేయాలి. ఇలాంటి వాటికి తాటాకులు చప్పులకి బెదిరేది కాదు, ఈనాడికి బెదిరిపోవాలి, అంతకంటే లేదు.